హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే తమిళ్ చూసే ఉంటారు కదా, పానీపూరి అయితే చేయబోతున్నాను అనమాట. ఈ మధ్యన ఎందుకో అన్నీ ఇంట్లోనే ట్రై చేయాలనిపిస్తుంది, బయటికి వెళ్ళి తినాలని అనిపించట్లేదు. ఎందుకంటే అలా ఉన్నాయి వీడియోస్ ఒక్కొక్కటి అయితే చూస్తుంటే. ఏది చూసినా కల్తీయే, ఏది చూసినా హైజీనిక్గా లేకుండా ఉండడము, అది ప్రిపేర్ చేసే పద్ధతి అవి చూపిస్తూ ఉంటే మనకి డోకొస్తూ ఉంటుంది కదా. సో అందుకోసమని మనకి రాని విద్యన మన చేతిలో ఉన్న విద్యే కదా, మనకి ఇంట్లో అన్నీ ఉంటాయి. మనకి కొనుక్కోవాలంటే అన్నీ కొనుక్కొని తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు కదా. సో ప్రతి ఒక్కటి అయితే నేను తెచ్చుకున్నాను అనమాట. అండ్ మనకి ఇవన్నీ పానీపూరి పూరి ఉంటుంది కదా, అవి కూడా రెడీమేడ్గా మనకు దొరుకుతాయి అనమాట. తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకోవడమే. అంతకుముందు ఆ పూరి ఎలా చేయాలో కూడా నేను ట్రై చేశాను అనమాట. ఫ్లాప్ అయిపోయింది. అందుకని ఇంకా మళ్ళీ దాని జోలికి అయితే వెళ్ళట్లేదు. సో ఇక్కడైతే నేను ప్రాసెస్ అయితే సింపుల్గా చూపించేస్తాను. మనకి బయట బండి దగ్గర తిన్న పానీపూరి కంటే కూడా హైలైట్ ఉంటుంది, నమ్మండి సీరియస్గా. అండ్ ఒక తృప్తి కూడా ఉంటుంది మనకి, మన చేతులతో మనం చేసుకుంటే. ఇంకా మనకి పానీపూరి లవర్స్ అంటే ఎలా ఉంటారు చెప్పండి? ప్రతి ఒక్కటి భయ్యా ప్యాజ్ దాలో అనకపోతే వాళ్ళకైతే తిన్న ఫీలింగే ఉండదు కదా. సో కంపల్సరీగా అది కూడా పెట్టేసుకున్నాను అనమాట నేను. ఇంకా ఇక్కడైతే నేను చింతపండు నానేసుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు ఇంకొకసారి చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఈ బఠానీ గురించి చెప్తాను నేను. బఠానీ అనేది నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఇవే కాదు, ఏ పప్పు దినుసులైనా సరే మనం నైట్ నానబెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ ట్రబుల్స్ అన్నవి అయితే రావంట. సో నేనైతే ఇవి నైట్ అయితే నానబెట్టి పెట్టాను. ఆ తర్వాత ఇందులో ఆలు అయితే వేసాను అనమాట. ఒక ఆలు తీసుకున్నా, పొటాటో తీసుకొని ఇందులో అయితే వేసుకున్నా. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే పసుపు కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీన్ని అయితే కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పక్కకైతే నేను స్వీట్ చట్నీ అయితే చేయబోతున్నాను. బండిపైన స్వీట్ చట్నీ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. ఆ స్వీట్ చట్నీ లాస్ట్లో ఒక పూరి తినేది అయితే మనం ఇంకా వాడిని వదిలిపెట్టాం కదా. సో ఇక్కడైతే స్వీట్ చట్నీ కోసం నేను చేస్తున్నాను. చింతపండు రసం అయితే ఇది. ఆ రసంలో మనమైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి అంటే మనం కన్సిస్టెన్సీని బట్టి అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ తీసుకుని దాన్ని మరిగించిన తర్వాత కొంచెం లైట్గా ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నాను అనమాట నేను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కలర్ఫుల్గా నాలాగా కలర్ఫుల్గా కనిపిస్తేనే తింటాననే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే కలర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఈ బఠానీ అనేది ఉడికిపోతుంది, చూస్తున్నారు కదా, విజిల్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడైతే స్వీట్ కూడా అవుతుందన్నమాట. ఇక్కడైతే ఆలు అయితే మంచిగా స్మాష్ చేసేస్తున్నాను, మంచిగా ఉడికింది. సో దాన్ని స్మాష్ చేసి మంచి మెత్తగా చేసేసుకోవాలి. ఆ తర్వాత బఠానీ కొంచెం బరకగా అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి బఠానీ అనేది తెలుస్తూ ఉండాలి. అందుకోసం సపరేట్గా నేను ఆలు తీసుకొని స్మాష్ అయితే చేస్తున్నాను అనమాట. బఠానీ సపరేట్గా స్మాష్ చేస్తున్నాను. సో ఇలా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. మ్యాక్సిమం ఒక 50 రూపీస్ పానీపూరి అయినా తింటాను నేనైతే. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంత ఇష్టము పానీపూరి అంటే నాకు. ఇంకా బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తే మా ఆయన ఏమైనా తింటావా అని అంటే కంపల్సరీగా అయితే పానీపూరి తినిపియ్యి అని అంటా నేను. ఇంకా వేరే ఏమీ తినాలనిపించదు. సో ఇదైతే నేను ఇక్కడ పానీపూరి అయితే నేను చేస్తున్నాను. పానీపూరిలో ఈ పూరి ఉంటుంది కదా, అదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట నేను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగిపోతున్నాయో. నార్మల్గా అయితే బట్టీలో ఆ ఉసుకులో అయితే ఇట్లా వేపుతారనమాట. ఇక్కడ మనం ఆయిల్లో అయితే చేసుకుంటున్నాము. ఇప్పుడు మామూలుగా ఈ బండి పైన కూడా ఇవే పెడుతున్నారండి. ఇవాళ రేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసినవే పెడుతున్నారు. అంతకుముందు బట్టీలో పట్టించుకొని తీసుకొస్తుండే. ఇప్పుడైతే అన్నీ ఇవే అయిపోయినాయి అనమాట. అన్నీ రెడీమేడ్ అయిపోతున్నాయి కదా. సో మనకి ఈ ప్యాకెట్స్లో కూడా ఈ పూరీలు అమ్ముతున్నారు. ఇలా వేయించుకునే బద్ధకం ఉన్న వాళ్ళు అది కూడా తెచ్చుకోవచ్చు అనమాట. సో నేనైతే మొత్తం ఇంట్లో హైజీనిక్గా చేసుకుందామని అయితే అనుకున్నాను కదా. సో దానికోసం ఇవి తెచ్చుకొని నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఈ పూరీలు అయితే. అప్పుడే 4-5 వేసేసాను నేనైతే. చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో. ఇదైతే మంచిగా ఇవైతే ఫ్రై చేసేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ 60% మనమైతే పానీపూరి రెడీ చేసేసుకున్నట్టే ఇక్కడ. ఇంకా ఈ బఠానీ అయితే స్మాష్ చేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా కొంచెం బఠానీ లాగా ఉండాలి. అండ్ ఈ స్మాష్ చేసిన ఆలు అయితే ఇందులో వేసుకోవాలి. ఆలులో కొంచెం పుదీనా పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అనమాట నేను. సో అందులో పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా చుట్టూ అయితే అక్కడ స్వీట్ అయితే ఎలా చేస్తారో చూపించేసాను. కొంచెం దగ్గర పడ్డాక చిక్కగా అవుతుంది కదా, అదైతే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మనకి. తర్వాత క్యారెట్ తురిమేసాను. ఆ తర్వాత మనకి షేవ్ వస్తుంది కదా. సో నేనేం చేశానంటే మనకు ఆ షేవ్ దొరకాలంటే కొంచెం కష్టం కాబట్టి ఆలు బుజ్జి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా 5 రూపీస్వి, నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను. ఆ ప్యాకెట్స్ అయితే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట నేను. అండ్ తర్వాత ఆనియన్ కూడా మంచిగా చిన్నగా చాప్ చేసేసుకున్నాను, కొత్తిమీర చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ చట్నీ అంటాం కదా, ఆ గ్రీన్ చట్నీ కూడా
పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఆలు బఠానీ చేశాం కదా, అది కూడా పెట్టుకున్నాను అండ్ వాటర్ కూడా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, నేను మంచిగా అరేంజ్ చేశాను టేబుల్ పైన. మా పెద్దోడైతే తింటున్నాడు. వాళ్ళైతే ఇవేవి పెట్టుకోరు, ఉట్టి పూరియే తింటారనమాట ఇద్దరు. వాళ్ళతో ఇదే నాకు గోస. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. బట్ పెద్దగా ఉంటున్నాయి పూరీలు అయితే ఇవి. నోట్లో అసలు పడుతూనే లేవన్నమాట. అంత పెద్ద పూరి అయితే అయిందనమాట ఇది ఫ్రై చేస్తే. ఇంతకీ వాటర్ ఎలా చేశానో చెప్పలేదు కదా. వాటర్ ఏం లేదండి, చింతపండు చారు అయితే తీసుకొని మనం అందులో పుదీనా అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవడమే. కొంచెం జీరా పౌడర్ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే మనకి వాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే అయిందనమాట. అండ్ ఆ తర్వాత మనము మసాలా పూరి తీసుకుంటాం కదా, అవి కూడా చేసేసుకోవచ్చు అనమాట. వీటితో కొంచెం పెరుగు అయితే యాడ్ చేసేసుకొని ఆ మసాలా పూరి కూడా అయిపోతుంది. కొంచెం ఉప్పు కారం యాడ్ చేసేసుకుంటే ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్లో మసాలా పూరి కూడా అయిపోతుంది అనమాట. అలా కూడా చేసుకొని ట్రై చేసాం మేము. చూడండి, టెంప్టింగ్గా అయితే ఉంది కదా. ఇదంతా కూడా ఎంత బాగా అరేంజ్ చేసేసుకున్నామో మేమైతే. ఇంకా అక్కడ పానీపూరి బండి దగ్గర తిన్న ఫీలే ఉంటుంది. ఇలా అన్నీ పెట్టేసుకొని చేసుకుంటే ఒకరు పెడుతూ ఇంకొకరికి ఇస్తే అదే ఫీల్ వస్తుంది అనమాట. సో నేను పెట్టి అయితే ఇచ్చానమాట. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మరి అవి చూడాలంటే ఏం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంటే మాకు బూస్టింగ్ అనమాట. సో స్వీట్ చట్నీ అయితే అదూర్స్ అనమాట, ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ షేవ్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మంచిగా మసాలా పూరి అయితే చేసి చూపిస్తున్నాను మీకు. అండ్ నోట్లో అయితే పడతలేదు ఇది. మా పెద్దోడైతే నవ్వుతున్నాడు నోట్లో పట్టకపోయేసరికి. ఇవైతే ఈజీ ప్రాసెస్ అండ్ తొందరగా అయిపోతుంది. కడుపు నిండా కూడా తినొచ్చు. అదే అక్కడ బండి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ 4 వేస్తాడు. ఆ 4 తినలేక, ఇంకా అడగలేక మనం నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. సో ఇక్కడైతే కడుపు నిండా తినేయచ్చు మనము. ఇంకా టేస్ట్ వైజ్ సూపర్ హైజీనిక్గా ఉంటుంది. సో నాలాగా బయట తినాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, లేకపోతే హైజీనిక్ లేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఇలా చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో. కడుపు నిండానేమో కానీ మనసు అయితే నిండిపోతుంది. చూస్తున్నారు కదా, మసాలా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కొంచెం మాకు ఇక్కడ పెరుగు అన్నది మిస్ అయిందనమాట, అది కూడా వేసుకుంటే హైలైట్ ఉండేది. సో ఇదండి మన వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.